అసలు ఎందుకు చేయించుకున్నాను గుండు. ఇంట్లో వాళ్ళైతే అసలు ఒప్పుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు రోడ్ లో నడుస్తాన్నామంటే మన పక్కకు లుక్ ఇస్తారన్నమాట, ఇదేంది అన్నట్లా. ఒక డ్రాప్ వాటర్ కూడా రాలేదు నా కంట్లో నుంచి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీయింగ్ ఇంట్రోవర్ట్. అసలు ఫేస్ రివీల్ చేసేకే భయపడ నేను, గుండు రివీల్ అంటే మామూలుగా ఉండదు. అసలు నేను ఎందుకు గుండు చేయించుకున్నాను, అది ఈ ఏజ్ లో ఎందుకు చేయించుకున్నాను, సడన్ గా చేయించుకున్నానా లేకుంటే ముందు నుంచి ప్లాన్ చేసినానా, అసలు ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా నేను ఫస్ట్ గుండు చేయించుకుంటానంటే. చేయించుకున్నాక ఫ్రెండ్స్ రియాక్షన్ ఏమింది, ఆ తర్వాత పేరెంట్స్ ఎట్లా రియాక్ట్ అయినారు, ఇవన్నీ చూద్దాం ఈ వీడియోలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుండు చేయించుకోవడం అయితే నేను ఇది ఫస్ట్ టైం కాదు, మేబీ 10th టైం ఏమో, 10వ చిన్నప్పుడు చాలా సార్లు చేయించుకున్నాను, కానీ ఈ ఏజ్ లో చేయించుకోవడం ఫస్ట్ టైం అనమాట. మా ఊర్లో ఫేమస్ ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది, కసాపురంలో ఉంటుంది. సో మా నాన్నకు మంచిగా నమ్మకం అనమాట, అక్కడ హెయిర్ ఇస్తే హెల్త్ బాగుంటది అట్లా. సో మా నాన్న ప్రతి ఇయర్, ఇప్పటికీ మా నాన్న ప్రతి ఇయర్ గుండు చేయించుకుంటాడు అక్కడ. చిన్నప్పుడు మా నాన్నతో పాటు నాకు నా చెల్లికి ఇద్దరికి గుండు చేయించేసాను. సో నాకు గుర్తున్నంత వరకు నేను ఒక 5th క్లాస్ ఉన్నంత వరకు ప్రతి సమ్మర్ లో గుండు కొట్టించేస్తాను. ఒక స్కూల్ కి పోయే లోపల ఒక 2 months ఆర్ 1 month ఉంటుంది కదా, అంత లోపల కొంచెం హెయిర్ పెరుగుతా ఉండే. అవును, చిన్నప్పుడు చేయించుకోవడం డిఫరెంట్, ఈ ఏజ్ లో చేయించుకోవడం డిఫరెంట్ నాకు తెలుసు. ఈ ఏజ్ లో గుండు చేయించుకుంటాను అని చెప్పినప్పుడు ఇంట్లో వాళ్ళైతే అసలు ఒప్పుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో వాళ్ళైతే ఏంది ఏం మాట్లాడుతున్నావు అన్నట్లా పెట్టినారు. మా నాన్న మటుకు నేను ఏదంటే అది, నీ ఇష్టం చేయించుకుంటావా, మంచిదేలా చేయించుకో అని చెప్పినాడు. ఇంట్లో మా అమ్మని నా చెల్లిని ఒప్పించడం అంటే వాళ్ళని మెంటల్ గా ప్రిపేర్ చేయడము, నేను చేయించుకుంటున్నా నెక్స్ట్ ఇయర్ అన్నట్టు. సో 1 year నుంచి వాళ్ళని నేను మెంటల్ గా ట్యూన్ చేయాల్సి వచ్చింది. నేను చేయించుకుంటాను నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా, ఈసారి తిరుపతికి పోతే ఖచ్చితంగా చేయించుకుంటాను అని. సో ఇంకా నా టాస్క్ ఏంది అంటే, సో అట్లే వాళ్ళకి చెప్తూ వచ్చినాను. ఓకే, మా అమ్మ ఒక 100% కాకపోయినా ఒక 70% కన్విన్స్ అయింది. నా చెల్లి మటుకు ఇంకా అసలు గోల పెట్టేసేది అనమాట. తిరుపతికి కూడా నా చెల్లి రాలేదు, దానికి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి. ఇంకా ఫుల్ గోల పెట్టేసి ఏడ్చేసి నువ్వు చేయించుకోకూడదు అది ఇది అనింది. ఇంకా నేనైతే చేయించుకున్నాను. అసలు ఎందుకు చేయించుకున్నాను గుండు అంటే, నేను తిరుపతికి మా ఇంట్లో వాళ్ళెవరు ఎక్కువ పోరనమాట తిరుపతికి. నా చెల్లి అయితే ఇంతవరకు ఎప్పుడు పోలేదు. మా అమ్మ నాన్న వాళ్ళు ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు పోయినారంతే. నేను ఫస్ట్ టైం తిరుపతికి ఎప్పుడు పోయిండేదంటే లాస్ట్ ఇయర్ నా ఫ్రెండ్స్ తో పోయినాను. సో ఫస్ట్ టైం పోయినప్పుడు మొక్కున్నాను అనమాట. సో మొక్కుంది కాబట్టి హెయిర్ ఇచ్చేసినాను దేవుడికి. ఇంకా అక్కడ నా పేరెంట్స్ నా చెల్లి విషయానికి అయితే వాళ్ళు ఇట్లా చేసినారు, లైక్ ఇట్లా రియాక్ట్ అయినారు. అక్కడ చూస్తే ఆ గుండు తీసామే, 1 గంట సేపు క్లాస్ బీకి అప్పుడు తీసింది అనమాట. నాకు ఈ వయసులో ఎందుకమ్మా చేయించుకుంటా ఉన్నావు, పెళ్లి చేసుకునే వయసులో గుండు ఎందుకు చేయించుకుంటా ఉన్నావు, ఇప్పుడు చేయించుకోకున్నా పర్లేదు, ఇంకొన్నేళ్ల తర్వాత చేయించుకో, ఇట్లా ఏవేవో 1 గంట సేపు క్లాస్ బీకి అప్పుడు చేసింది అనమాట. గుండు చేయించుకున్న తర్వాత రియాక్షన్స్ ఏంది అంటే, మా నాన్న అయితే ఫస్ట్ ఇట్లా చూసి ఎక్కడైనా ఘాట్లు పెట్టినారా అని చూసినాడు అంతే. ఘాట్లు అంటే ఏమన్నా తగిలిందా తెగిందా అన్నట్లు చూసినాడు అంతే. ఇక్కడ లైట్ గా ఒక స్పాట్ ఏమో పడింది అంతే. ఇంకా మా అమ్మ అయితే తనకు తాను చెప్పుకుంటా ఉంది, పెరిగిపోతాయిలే ఒక 2 years లో పెరిగిపోతాయి అని చెప్పుకుంటా ఉంది. నా చెల్లి మటుకు ఒక 2 days నిరాహార దీక్ష అనమాట. అసలు ఫుడ్ కూడా తినలేదు, ఏడ్చి ఎందుకు చేయించుకున్నావు అది ఇది. ఆ పిల్లని ఓదార్చేకి తలప్రాణం తోక్కొచ్చేసింది. ఎట్లయితేనే ఒక 2 days తర్వాత నిరాహార దీక్ష విరమించి, ఓకే నీ ఇష్టం, హెయిర్ కేర్ చేయి, అవి చేయి ఇవి చేయి అని చెప్పింది అనమాట. ఇంకా ఫ్రెండ్స్ అయితే, నాకు ఫ్రెండ్ సర్కిల్ చాలా తక్కువ, ఒక తిప్పి కొడితే ఒక 5 members అంతే, ఎక్కువ ఉండరు అనమాట ఫ్రెండ్స్. సో వాళ్ళు కూడా దూరం ఉంటారు, అందరూ లాంగ్ డిస్టెన్స్. సో చూసేదైతే నేను యూట్యూబ్ లో పెట్టినప్పుడే చూసింటారు వాళ్ళు కూడా. ఇంకా ఎందుకు సడన్ గా అన్నట్లు అడిగినారు అంతే. నేను చేయించుకున్నాను, మొక్కుంది అంటే అంతే, నార్మల్ రియాక్షన్ ఇచ్చినారనమాట. ఇంకా నైబర్స్ కి అయితే ఇప్పుడు జుట్టు ఇంత పెరిగింది, నా నైబర్స్ కి అసలు నేను గుండు చేయించుకున్నా అనే విషయం కూడా తెలియదు. అసలు నేను బయటకే పోను అనమాట, ఎక్కువ ఇంట్రోవర్ట్ కదా, ఇంట్లోనే ఉంటాను ఎక్కువ. సో బయటకి ఎక్కువ పోతే మా నాన్నతో డిమార్ట్ కి, రిలయన్స్ మార్ట్ కి తప్ప చాలా తక్కువ మా ఊర్లో తిరిగేది నేను.
సో చాలా మందికి ఉండే డౌట్సే నాకు ఉండేవి. అసలు గుండు చేపించుకున్నాక నన్ను నేను యాక్సెప్ట్ చేసుకోగలనా, ఆ ఒక రకమైన ఏమంటారు, ఒక రకమైన అన్వాంటెడ్ అటెన్షన్ ఇస్తారనమాట మనకి గుండు చేయించుకున్నాక. ఇట్లా సంథింగ్ కన్ఫ్యూజ్డ్ లుక్స్ ఇవన్నీ నేను హ్యాండిల్ చేయగలనా అనుకున్నా. బట్ సర్ప్రైజింగ్లీ ఎవరేం పెద్ద దానంత ఇష్యూ ఏం చేయలేదనమాట. నార్మల్ గానే ఉండిండా. అదే మరీ ఆ నార్మల్ అంటే అంత నార్మల్ కాదు. లైక్ ఇప్పుడు రోడ్ లో నడుస్తాన్నామంటే మన పక్కకు లుక్ ఇస్తారనమాట, ఇదేంది అన్నట్లా. కానీ ఇట్స్ ఓకే, నాకేమంత హర్టింగ్ గా ఇంకేదో నేను బాధపడిపోయేంత ఏం అనిపించలేదు. బికాస్ నేను చాలా మెంటల్లీ ప్రిపేర్ అయి ఉన్నాను అనమాట. నేను గుండు చేయించుకుంటాను అని నాకు ముందుగానే తెలుసు కాబట్టి నేను ఇంకా శారీ ఎప్పుడు కట్టిండేది లేదనమాట. కట్టినా సరే ఏదో ఒక 10 నిమిషాలు కట్టేయడం, అట్లా ఫుల్ శారీ లుక్ ఫొటోస్ నాతో ఎప్పుడు లేవు. అందుకని ఇంకా చేయించుకుంటాను గుండు అన్న కొన్ని రోజుల ముందు నాకు నచ్చిన శారీ, నాకు లైక్ ఈ శారీ కావాలి అన్నట్టు ఎతికి పోయి తెచ్చుకొని జ్యువెలరీ అవన్నీ మీషోలో ఆర్డర్ పెట్టుకొని ఫొటోస్ వీడియోస్ కొన్ని తీసుకున్నాను అనమాట గుర్తుగా ఉండాలని. ఎందుకంటే మా అమ్మ చెప్పింది మళ్ళీ నాకు ఆ గర్లీ లుక్ రావడానికి మినిమం 3 years పడుతుందంట. అంతవరకు మనం గుండు బాస్. అంటే డిసడ్వాంటేజెస్ లేదా ఇన్సెక్యూరిటీస్ గుండు చేయించుకున్న తర్వాత దీని గురించే కాకుండా అడ్వాంటేజెస్ చెప్తాను వినండి. గంటలో చేసే తలస్నానం 10 నిమిషాల్లో చేసి రావచ్చు. దువ్వానంట, క్లిప్స్ అంట, ఇవేమీ అవసరం లేదు. ఇంకా నా దగ్గర ఉండే కండిషనర్, తర్వాత ఏమంటారు హెయిర్ సీరమ్, అవన్నీ ఇంకా నా చెల్లికి ఇచ్చేస్తాను ఆ పిల్లగిన వస్తే. ఏం అవసరం లేదనమాట. చాలా మినిమం కేర్ అవసరం ఉంటుంది, చాలా మినిమం మెయింటెనెన్స్ ఉంటుంది. ముఖ్యంగా నాకు అనిపించింది అంటే తలస్నానము. గంట సేపు చేస్తా అంటే నేను ఇప్పుడు జస్ట్ అట్లా పోయి ఇట్లా వచ్చేస్తాను అనమాట. బయటికి ఎక్కడన్నా పోవాలన్నా జడేసుకొని దువ్వుకొని అవేం అవసరం లేదు, జస్ట్ క్యాప్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. అంటే ఉంటది, డిఫరెన్స్ అయితే ఉంటుంది. మనతో కాన్వర్సేషన్స్ ఇనిషియేట్ చేయడానికి కొంచెం జంకుతారనమాట. అంటే బస్ లో ట్రావెల్ చేసేటప్పుడు అట్లా చూస్తా ఉంటాను కదా, ముందున్నంత ఫ్రెండ్లీగా మనుషులు మనతో ఉండరు. కొంచెం ఏదో ఒక బార్డర్ అడ్డుకుంటుంది అనమాట. ఏదో కొంచెం వియర్డ్ గానో లేదా సమ్ డిఫరెంట్ గానో కనిపిస్తాం కదా. ఇంకా అందుకని కొంచెం ఇంటరాక్షన్స్ అయితే మనతో తగ్గిస్తారు జనాలు బయట. మీరెవరైనా ఇట్లా గుండు చేయించుకోవాలనుకుంటా ఉన్నారు అంటే నేను ఖచ్చితంగా చేయించుకోమని చెప్తాను. ఇది కూడా మస్ట్ అండ్ ట్రై. ముఖ్యంగా ఈ ఏజ్ లో మీకు అసలు తెలియదు ఎన్ని అడ్వాంటేజెస్ ఉంటాయో. అసలు చాలా ఫ్రీగా, ఇంకా నాకైతే ఏదో భారం దించేసినట్టు అనిపించింది అనమాట. ఇంకా దేవుడికి మొక్కుకున్నాక ఎప్పుడు ఏడ్చుకుంటా బాధపడుకుంటా ఇయ్యకూడదు కదా. అందుకని నేనైతే అసలు నాకు బాధ లేదు. మామూలుగా నేను అనుకున్నా ఏమన్నా అట్లా గుండు తీసి ఆ బ్లేడ్ పెట్టి తీసేటప్పుడు ఏమన్నా ఏడుస్తానేమో అని చెప్పి. కానీ లిటరల్లీ చెప్తాను కదా, ఒక్క డ్రాప్ వాటర్ కూడా రాలేదు నా కంట్లో నుంచి. అండ్ నేను గుండు చేపించుకున్నాక ఇట్లా వీయ్య నవ్వుతానే ఉన్నాను అనమాట. ఆ ఫోటో కూడా తీసుకున్నాను, లైక్ చేయించుకున్న వెంటనే ఉన్నది, ఉంటే అటాచ్ చేస్తాను. నిజం చెప్పాలంటే నేను ఈ లుక్ ని కూడా ఎంజాయ్ చేస్తా ఉన్నాను. బయటికి పోయినప్పుడు క్యాప్ పెట్టేస్తా కదా, ఇంకా బాగా కనిపిస్తుంది. నాకెందుకంత పీస్ఫుల్ గా ఈ జర్నీ ఉంది అంటే ఈ గుండు చేయించుకోవడం కానీ దాని తర్వాత ముందు ఇంత పీస్ఫుల్ గా ఎందుకు ఉంది అంటే ఇంట్లో వాళ్ళు లైక్ డిఫెండ్ చేసినారు కానీ నేను చెప్పుకున్నాక ఆల్మోస్ట్ ఒప్పుకున్నారు. ఇంకా దాని తర్వాత మనం ఇంట్రోవర్ట్ అల్ట్రా ప్రోమాక్స్ కదా, బయటికి ఎక్కువ వెళ్ళాం. సో ఇంటరాక్షన్ మహా అంటే ఇంట్లో వాళ్ళతో, ఫ్రెండ్స్తో, హాస్టల్లో ఉంటే మహా అంటే నా రూమ్మేట్స్తో, అంతే, అంతకు మించి అసలు ఉండదు. సో నాకు అంత డిఫరెన్స్ ఏం తెలియట్లేదు అనమాట. నాకు చాలా చిన్న సర్కిల్ కాబట్టి. కొంతమందికి చాలా పెద్ద సర్కిల్స్ ఉంటాయి, హ్యూజ్ ఫ్రెండ్స్ గ్యాంగ్స్ ఉంటాయి వాళ్ళకి. అట్లాంటి వాళ్ళకి జర్నీ వేరేగా ఉండొచ్చు. యాక్చువల్ గా నేను దేవుడికి మొక్కుకోక ముందే ఒకసారి చేయించుకుందాం అనుకున్నాను అనమాట, నేను ఫస్ట్ టైం తిరుపతికి పోయినప్పుడు. కానీ ఇంట్లో వాళ్ళకి సడన్ గా నేను పోతానో చేయించుకుంటాను అనే లోపల వాళ్ళు పానిక్ అయిపోయి వద్దు వద్దు అని చెప్పేసినారు. అందుకని అప్పుడు చేయించుకోలేదు. సో మొక్కు లేకున్నా సరే నేను చేయించుకునేదాన్ని, ఎందుకంటే నాకు ఒకసారి ఆ లుక్, ఆ ఫీల్ అవన్నీ ట్రై చేయాలని ఉండేదన్నమాట. ఇంకా హెయిరే లేదు. హెయిర్ కేర్ గురించి మాట్లాడాలా అంటే నేను గుండు చేయించుకొని ఒక 2 months ముందు యూట్యూబ్ లో ఒక వీడియో చూసినాను, నిహారిక సిస్టర్స్ దేదో, లైక్ హెయిర్ కేర్ ఎట్లా అవంతా వాళ్ళు చెప్పినారు. సో ఒక ₹2 మీరే షాంపూ వాడే నేను మొత్తం ప్లమ్ షాంపూస్, సీరం అంట అసలు ఎప్పుడు నాకు తెలియనివి అన్ని వాడడం స్టార్ట్ చేసినాను. ఎందుకంటే గుండు చేయించేసుకుంటా కదా, ఒకవేళ హెయిర్ డ్యామేజ్ అయిపోయినా పర్లేదని.
అప్పుడు ఆ గుండు చేయించుకోక ముందు నేను ఆ హెయిర్ కేర్ కిట్ లాగా అన్ని కొనేటప్పుడు మర్చిపోయి ఆర్డర్ పెట్టే దాంట్లో ఇది ప్లమ్ది ఏదో రోజ్మేరీ హెయిర్ గ్రోత్ సీరం అంట, అది ఆర్డర్ పెట్టింటి. యాక్చువల్గా నేను కావాలని పెట్టలేదు, ఇది హెయిర్ కి పట్టించే సీరం ఉంటది కదా అదేమో అనుకుని ఆర్డర్ పెట్టిన, కానీ ఇది స్కాల్ప్ కి అప్లై చేసే సీరం అనమాట. సో ప్రస్తుతానికైతే ఇదే అనమాట నేను వాడుతా ఉండేది. హెయిర్ కేర్ అంటే ఏం లేదు, ఎప్పుడైనా రాత్రి అది కూడా బుద్ధి పుడితే ఇది వాడుతా ఉన్నాను. ప్రమోషన్ ఏం కాదు, ప్రమోషన్ చేసేంత సీన్ లేదులేండి, జస్ట్ చెప్తున్నాను అంతే. అంటే గుండు చేయించుకుంటే ఏంటంటే మనల్ని మనం ఎట్లున్నా యాక్సెప్ట్ చేసుకోవడం మనకు అలవాటు అయిపోతుంది అనమాట. చాలా మంది గర్ల్స్ వాళ్ళ యొక్క బ్యూటీ కానీ చాలా మంది వాళ్ళ పర్సనాలిటీనే వాళ్ళ హెయిర్ కి అటాచ్ చేసేస్తా అంటారు. నేను కూడా ఒకప్పుడు అట్లే ఉండేది, నాకు లాంగ్ హెయిర్ ఉన్నప్పుడు. సో ఇట్లా గుండు చేయించుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంది అంటే ఓకే మనల్ని ఎట్లున్నా మనం యాక్సెప్ట్ చేసుకుంటాము. ఇది కూడా ఒక ఫేజ్, అన్నిటినీ చూస్తాం అనమాట, అది కూడా ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుంది. అంటే హెయిర్ డజంట్ డిఫైన్ అస్, అపియరెన్స్ డజంట్ డిఫైన్ అస్, ఇట్లాంటివి కొన్ని మనకి బోధపడతాయి అనమాట. వాళ్ళు రియాక్ట్ అవుతారు, కొంతమంది ట్రోల్ చేస్తారు కదా. మా అమ్మ ట్రోల్ చేస్తా ఉంటుంది నన్ను ఇంట్లో, ఏమనంటే జస్ట్ మీ నాన్నకి మీసాలు తీసేస్తే ఎట్లుంటావు అట్లున్నావు, సేమ్ కలర్ ఒకటి డిఫరెన్స్ ఉంది, మొత్తం మీ నాన్న మీసాలు తీసేస్తే ఎట్లుంటావో సేమ్ అట్లే ఉన్నావు అని. ఇంకొంతమంది అయితే జైన్ ఉంటారు కదా బుద్ధిస్ట్, వాళ్ళు ఇట్లే గుండు చేయించుకొని కొంచెం అట్లున్నా అని చెప్పినారు. ఇంకా నా చెల్లి అయితే పాపం ఇంకా అసలు నా మీద కామెంట్ చేసే పరిస్థితుల్లో లేదనమాట. మా నాన్న అయితే కొంచెం తిని లావుగా అమ్మా ఈ గుండు చేయించుకొని ఇంత సన్నగా ఉంటే మరి ఏం బాగో అని చెప్పినాడు. ఇంకొంతమంది అయితే నీకేమంత వియర్డ్ గా ఏం లేదు, నీ గుండు మంచిగా సెట్ అయింది అని చెప్పినారు. అంటే బయటికి పోయినప్పుడు నేను ఇట్లే పోవట్లేదు, కొంచెం క్యాప్ గానీ ఏదైనా పెడతా ఉన్నాను. నేనైతే అది కూడా పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు, కానీ మా అమ్మ దిష్టి తగులుతుంది మరి జ్వరం వస్తుంది అది ఇది చెప్పి పెట్టిస్తుంది. సో సూన్ నేనైతే ఒక Q&A వీడియో చేద్దాం అనుకుంటున్నా. మీకు ఏమేమి క్వశ్చన్స్ నా గురించి అడగాలనుందో అవన్నీ కామెంట్ సెక్షన్ లో అడిగేసేయండి, మొత్తం అన్ని కామెంట్ చేయండి, అన్ని చదివి Q&A వీడియో చేసినప్పుడు అవన్నీ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను నేను. మీకు గనక నా గుండు బాస్ లుక్ నచ్చితే కామెంట్ చేయండి.